ఏమైందయ్యా అంటే ఈ చిన్న గీత చివరిని ఈ కింద సెట్లోని పెద్ద గీత చివరిని ఇలా కలపాలి. మీరు పొరపాటున ఇక్కడి నుంచి ఇలా కలిపేయడం కాదు, ఇలా అడ్డంగా కలపాలి. అయిందా? ఇప్పుడు ఈ మూల కలిపాం కాబట్టి మనకు అర్థమైపోయింది. మళ్ళీ దీన్ని కలపాలి కదా, ఇలా కలిపేద్దాం. అయిపోయిందా? ఇప్పుడు ఈ కింద సెట్లో ఉన్నటువంటి చిన్న గీతని ఈ పెద్ద సెట్లో దీంట్లో ఉన్నటువంటి పెద్ద గీతని మళ్ళీ ఐ మూలగా కలపాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఐ మూల అంటారు దీన్ని. అయిందా? మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేశారు. ఇప్పుడు ఏమైంది, మధ్యలో 2 గీతలు చిన్న ఉండిపోయాయి. ఇప్పుడు ఈ చిన్న గీతలు రెండింటినీ కలిపి ఇది కూడా ఐ మూలగా జాగ్రత్తగా ఇలా కలిపేశారు. ఇప్పుడు ఏమైంది, ఇది కుబేరముకు అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా, కొద్దిగా పసుపు కుంకుమ 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 అలా వేసేసి చక్కగా దీన్ని కూడా 4 వైపులా బంధనం చేసేయండి.